దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2013లో సంభవించిన పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దర్యాప్తు చేసింది. ఇదే కేసులో 2016లో యాసిన్ భత్కల్తో సహా 5గురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు ప్రకటించబోతా ఉంది. ఉదయం 11:30, 12 గంటలకు ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగినటువంటి వెంటనే తెలంగాణ హైకోర్టు దీనిపైన ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉంది. దేశ ప్రజలంతా కూడా ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉన్నారంటూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. 2013లో జరిగినటువంటి బ్లాస్ట్ కి సంబంధించి 2017లోనే ఎన్ఐఏ కోర్టు ఈ 5గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 5గురు ముద్దాయిలు కోర్టుని అప్రోచ్ అయ్యి ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఈ తమపై ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులని అమలు చేయకుండా ఉండేందుకు ఈ కేసుని కొట్టివేయాలని కావాలని, ఈ కేసులో తమకు ఉరిశిక్ష ఉండకుండా తమకు అనుకూలమైనటువంటి తీర్పులు కావాలంటూ కూడా ఈ 5గురు ముద్దాయిలు కోర్టుని ఆశ్రయించి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడంతో 2017 నుంచి 2025 వరకు సుదీర్ఘంగా 8 ఏళ్ల పాటు సాగినటువంటి హైకోర్టు విచారణ ఈ రోజు మంగళవారం నాడు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి జడ్జిమెంట్ ఈ రోజు వెల్లడించబోతా ఉన్నారు. ఇదే దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 18 మంది మృత్యువాత పడగా 150 మంది సీరియస్ గా ఇంజూర్ అయినటువంటి పరిస్థితి. దిల్సుఖ్ నగర్ అంటేనే ఎక్కువగా పబ్లిక్ ఉండేటువంటి ప్రాంతం, ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉండడము, కోచింగ్ సెంటర్లు ఉండడం, అక్కడ చాలా మంది షాపింగ్ మాల్స్ కి రావడము, ఆ ఏరియాని టార్గెట్ గా చేసుకుని రద్దీ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఇండియన్ ముజాహిదీన్ పనిగానే బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఇది ఈ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వ్యక్తులే అంటూ కూడా గుర్తించి ఆ 5గురిపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి బాంబ్ బ్లాస్ట్ కు ఉపయోగించినటువంటి పరికరాలు, వాళ్ళు మోటార్ ఆపరేండి వాళ్ళు ఉపయోగించిన ఆధారాలన్నీ కూడా పోలీసులు ఎన్ఐఏ అధికారులు సేకరించి ఎన్ఐఏ కోర్టులో ఈ 2017లోనే ఈ వివరాలన్నీ కూడా దాఖలు చేయడంతో కోర్టు వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి 5గురికి ఉరిశిక్ష విధిస్తూ గతంలోనే కోర్టు నిర్ణయం తీసుకుంది. దానిపైన ఈ రోజు హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు ప్రకారంగానే 5గురు నిందితులకు ఉరిశిక్ష వేయాల్సిందే అని చెప్తుందా, లేదా ఏదైనా వారికి అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వబోతా ఉందని నచ్చితే మాత్రం మరి కాకుండా ఒక క్లారిటీ రానుంది. సార్, ఇప్పటికీ మరో నిందితుడు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఈ ఉగ్రవాద సంస్థలకు కీలక పనిచేసేటువంటి స్లీపర్ అంతా కొంతమంది నేరుగా ఉగ్రవాదులుగా అవతారం ఎత్తి నేరుగా వీరంతా ఉగ్రవాద సంస్థలకు పనిచేసుకుంటూ కొంతమంది స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ దేశంలో అల్లర్లు క్రియేట్ చేయడము, అలజడి క్రియేట్ చేయడము, బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడము, ఎక్కడో ఓ చోట దేశ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసేటువంటి ప్రయత్నాలు ఈ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ గతంలో నుంచి వ్యవహరిస్తూ ఉంది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఒకటి సైకిల్ బాంబు అమర్చగా ఇంకొకటి టిఫిన్ సెంటర్ పక్కలో ఒక బాక్స్ లో డస్ట్బిన్ లో ఈ బాంబుని అమర్చడం జరిగింది. ఎట్ ఏ టైం కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒకటి పేలినటువంటి వెంటనే మరో బాంబు పేలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు విరిగిపోయిపోవడము, ఆ బాంబ్ లో ఉపయోగించినటువంటి చెర్రలు, మెటల్స్, ఐరన్ లాంటి వస్తువులన్నీ కూడా మొహం పైకి దూసుకొచ్చి వాళ్ళ ఒంట్లోకి దూసుకెళ్లడము, ఇదంతా కూడా అప్పట్లో జన ప్రజలంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఇండియన్ ముజాహిదీన్ సంస్థల సమానకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ అంటూ కూడా గతంలోనే దీన్ని నిషేధిస్తూ దీనిపై మోస్ట్ వాంటెడ్ కిందికి ఎన్ఐఏ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే ఉగ్రవాద సంస్థ 2013లో జరిపినటువంటి ఈ పేలుళ్ల మార్చిలో ఈ రోజు ఈ తుది తీర్పు ఏమని ఇవ్వబోతా ఉందనేది మాత్రం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.